సీఎంగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు చివరి గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? జగన్కి చంద్రబాబు ఇచ్చేటువంటి గిఫ్ట్తో తాడేపల్లి ప్యాలెస్లో సంబరాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఏంటి సీఎంగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు చివరి గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అనే యోచనలో ఫస్ట్ చంద్రబాబు గారు ఉన్నారని, కానీ ఇప్పుడు తన ఆలోచనని తను మార్చుకున్నారని, ఇప్పుడు అసలు ఎవరిని కూడా రాజ్యసభ బరిలో నిలబెట్టడం లేదు, అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద గిఫ్ట్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నా కానీ చంద్రబాబు గారు అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే టీడీపీ ఆవిర్భవించి సరిగ్గా 40 ఏళ్ళు అవుతున్నట్టుంది. మొదటిసారిగా రాజ్యసభ బరిలో టీడీపీ అభ్యర్థి ఎవరు లేకుండా, రాజ్యసభ ఎంపీ ఎవరు లేకుండా ఉండడం మొదటిసారి అనుకుంటున్నాను నాకు తెలిసి. మరి ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో లేదో నాకు తెలియదు. సో అయితే ఇప్పుడు దాని మీద ఒక సోషల్ మీడియాలో కాదు, బయట కూడా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని కూడా రాజ్యసభకి పంపించిన ఘనత ఉంది టీడీపీకి. ఎస్పెషల్లీ సినిమా రంగం సంబంధించిన వాళ్ళు కానీ, లేదా కొద్దిగా మంచి మంచి ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళని కూడా పంపించిన చరిత్ర అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే 23 ఎమ్మెల్యేలు ఉన్నారు వాస్తవానికి 175కి, కానీ రాజ్యసభ ఎంపీగా ఎన్నుకోవాలి, ఆ ఎంపీ 6 ఏళ్ళు ఉండే ఆ నిడివికి రాజ్యసభ ఎంపీగా ఎన్నుకోవాలంటే సుమారుగా అంటే రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ సీట్ల బట్టి 30కి అటు ఇటుగా ఉండాలి. ఒక రాజ్యసభ స్థానానికి వచ్చేసి 45 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. లేదండి, అది అక్కడ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ సీట్లను బట్టి కూడా ఉంటుంది. 175 కంపల్సరీ కాదు. 175 స్థానాలు, 175 స్థానాలకి బై థర్డ్ 1/3. ఓకే, బై థర్డ్ వేసుకుంటే అదే 50 వస్తాయి, దగ్గరగా 50 పైన వస్తాయి, 58 సీట్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు 2 గెలుచుకునే అవకాశం ఉంది, 3 గెలుచుకోబోతున్నారు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు వాళ్ళదైన శైలిలో విశ్లేషణ చేశారు. కానీ కొంతమంది వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రాజ్యసభ ఎన్నికలకు మాత్రం టీడీపీ నుంచి క్యాండిడేట్ని నిలబెడితే వాళ్ళకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా రెబల్స్ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు గారు అసలు టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిని ప్రకటిస్తారు త్వరలో అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడేమో అసలు చంద్రబాబు గారు ఆలోచనలో లేరు, అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో లేరు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి ఆయన తన ఆలోచనను మార్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఈ ఆలోచన విషయం పక్కన పెడితే రాజ్యసభ ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య కూడా అంత లేదు. అది ఎట్లా అంటే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రాజ్యసభలో దగ్గర 89 ఉన్నట్టున్నారు వైసీపీకి సంబంధించిన ఎంపీలు. టీడీపీకి సంబంధించిన ఒక్కరే ఉన్నారు కదా. ఆ లెక్కను చూస్తే మీ లెక్కను చూస్తే 3 ఉండాలి రాష్ట్రానికి ప్రతినిధులుగా. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు గారుకి ఎలాగైతే ఎంత ఫేవర్గా ఉంది, టీడీపీ మేనియా వీస్తుంది, ఒకవైపు రెబల్స్గా బయటకు వచ్చేసి టీడీపీ కానీ జనసేనలోకే వెళ్తున్నారు, జనసేనలోకి వెళ్ళినా కూడా పరోక్షంగా టీడీపీకి మద్దతు ఉన్నట్టే. సో నెక్కచ్చిగా వాళ్ళ అభ్యర్థిని కానీ ప్రకటిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని మీ అభిప్రాయం. అయినప్పుడు కూడా ఎందుకు పెట్టలేదు అని. సో దీని మీద కొంతమంది, నేను ఇట్లాగే ఒక టీడీపీ శ్రేణికి చెందిన ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఆయన నుంచి వచ్చే అభిప్రాయం ఏంటంటే, మా దృష్టి అంతా కూడా సార్వత్రిక ఎన్నికలు, అది రాష్ట్రానికి కానీ దేశవ్యాప్తంగా జరిగే వాటి మీద కానీ, అయితే లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు మేము ఎవరిని ప్రకటించకుండా ఏమీ చేయకుండా ఉండడం వల్ల మాలో కూడా మాకు ఈ పరాభవం, ఇన్నేళ్ల చరిత్రలో టీడీపీ నుంచి ఒక్కసారిగా లేరు అనే పరాభవాన్ని మాకు ప్రతిసారి గుర్తు చేసేలాగా ఒక కసితో పనిచేయాలి ఎన్నికలకి నేపథ్యంలో. అందుకే మేము ఎవరిని కూడా సపోర్ట్ చేయదలుచుకోవట్లేదు, మేము ఇన్ ద సెన్స్ మా అధినేత ఎవరి పేరు కూడా ప్రపోజల్ పెట్టట్లేదు అనేది ఒక టీడీపీ శ్రేణి నుంచి చెందిన వ్యక్తిని చెప్పిన అభిప్రాయం ఇది. అయితే నేనేమనుకుంటున్నానంటే, అది బయటికి అలా చెప్తుండొచ్చు, కానీ
దానికి సంబంధించి సరైన బల నిరూపణ కూడా జరగలేదు. అండ్ మోర్ ఓవర్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు, లేదా ఎన్నికలు అనౌన్స్ చేయలేదు కాబట్టి డేటు. ఈ రెబల్స్ సోకాల్డ్ వీళ్ళందరూ కూడా గోడ మీద పిల్లుల్లా ఉన్నారు చాలామంది. కొంతమంది రాజీనామా చేసి బయటకు వచ్చారు, కానీ కొంతమంది ఏ పార్టీ తీర్థం కూడా పుచ్చుకోలేదు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు గమనిస్తే. కొద్దిమంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మంది వరకు బయటకు వచ్చేసేలా ఉంటే అందులో ఒక 5-6 పర్టికులర్ టీడీపీ కానీ జనసేన కానీ తీర్థం పుచ్చుకున్నారు, కానీ మిగతా ఈ 16 మంది కూడా న్యూట్రల్గా ఉన్నారు. చూద్దాం ప్రకటించాక ఎవరు సీట్ ఇస్తారంటారా, ఎవరు ఇస్తారా, ఎవరు ఎవరా, పర్టికులర్ ఆ నియోజకవర్గంకి మనకి ఇస్తారా ఎవరా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల రేపొద్దున వీళ్ళని నమ్ముకొని పోటీ చేసినా కూడా వాళ్ళు ఇవ్వకపోతే మరి కాస్త పరాభవం అవుతుందిగా. అలా అనుకునే ముందుగానే న్యూట్రల్గా ఉండడం మంచిదే కదా. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎంత చక్కగా స్ట్రాటజీ ప్లే చేశారు. ఎట్లాగూ తెలంగాణలో సీటు ఒకటైనా వస్తుందో రాదా విషయం పక్కన పెడితే, గెలిచి ఇక్కడే పోయిందిలే ఎందుకు ఈ పరాభవం అనుకున్నది ఒకటి. మరోవైపు ఆంధ్రాలో ఉన్న కూటమిలో ఉన్న జనసేన ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇదేంటిది, ఇది సెపరేట్, ఇక్కడ మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి టీడీపీ సెపరేట్గా పోటీ చేస్తుంది, ఇదే కూటమిలో ఉన్న జనసేన అక్కడ బీజేపీతో పోటీ చేస్తుందా అనే ఉద్దేశంలో అక్కడ కూడా తెలంగాణలో ఎన్నికల్లో కూడా పోటీ చేయదలుచుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు. అలా చేయబట్టే కదా కాసార జ్ఞానేశ్వర్ గారు ఇమీడియట్గా పోటీ చేయట్లేదని రాజీనామా చేశారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న అతను. సో ఇక్కడ కూడా బహుశా అటువంటి స్ట్రాటజీనే, ఎందుకు పోటీ చేసి ఓడిపోయామనే పరాభవం కన్నా న్యూట్రల్గా ఉండిపోవడం మంచిది. రెండవది, ఎట్లా అరే ఫస్ట్ టైం టీడీపీకి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టి మనం నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ చేయాలనే కసిని కూడా పెంచవచ్చు కదా శ్రేణుల్లో. అలా కూడా ఉండొచ్చు అనే కూడా వాళ్ళు చెప్పే వెర్షన్ ఇది. 2 రకాలుగా ఆలోచించి వెర్షన్స్ చెప్తున్నారు. బట్ అఫ్కోర్స్ ఎవరు పార్టీకి అనుగుణంగా వాళ్ళు మలుచుకునే విధానం అయితే ఉంటుంది. ఇప్పుడు 23 ఉన్నారు, 23లో కనీసం ఒక 7-8 మందిని మేనేజ్ చేసుకోగలిగితే 30 పైచీలుగులాగా ఉండేలాగా ఉంటే ఒక రాజ్యసభ చేసుకోవచ్చట. 45 స్థానాలు రాజ్యసభకు రావాలని నిన్న కూడా ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్, అంటే లెక్క అయితే బయటకు వచ్చింది. అంటే 175 స్థానాల్లో కొంతమంది మీద వెయిట్ ఉంది కాబట్టి వాళ్ళని తీసేసిన తర్వాతే ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి మామూలుగా అయితే 58 మంది ఉండాలి. వేటు పడిన తర్వాత కొంతమంది మీద ఇప్పుడు 45 ఎమ్మెల్యేల మద్దతు అయితే ఒక రాజ్యసభ అభ్యర్థికి కావాలి అనేది. మీరంటే 45 అనుకుందాం కాసేపు. మరి తెలంగాణలో ఎంతమంది రాజ్యసభ సభ్యులు వెళ్ళే ఛాన్సెస్ ఉంది? తెలంగాణలో 119గా. మరి ఆ లెక్కను చూస్తే 2 కదా రాజ్యసభ సభ్యులు అవ్వాల్సింది. అవును, ఇక్కడ 2కే ఉంది. ఏ పార్టీకి అయితే మరి బీఆర్ఎస్లో కూడా ఒకరు ఉన్నారుగా. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి ఒక 3 ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ ఉంది. అప్పుడు మరి ఎలా డివైడ్ చేస్తారంటున్నాను నేను. అనుకున్నట్టుగా 58, 119/3 అంటే సుమారుగా 40 అంతే కదా. 39 పాయింట్ చేంజ్ వస్తుంది. సో అదే అంటున్నాను నేను. అక్కడ 39 నేను ఏమంటున్నానంటే పర్టికులర్గా 40-45 అని కాదు, డిపెండ్స్ అపాన్ అక్కడ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ స్థానాలు బట్టి కూడా కొంచెం అటుగా ఉన్నప్పుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ దగ్గర 23 స్థానాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అవును. దాంతోపాటుగా కొంతమంది వైసీపీ నుంచి రెబల్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు పోటీ చేయించడం లేదని ఇప్పుడు అర్థమైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు? ఆయన అసలు ఇప్పుడు ఏ పార్టీలో లేరు. అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పారు కానీ ఇంకా పుచ్చుకుంది కదా. అదే అనుకుంటున్నాను. ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది విప్లార్ గారు లాంటి వాళ్ళు మాత్రమే పర్టికులర్గా ఒక స్టాండ్తో ఒక పార్టీలో చేరామని చెప్తున్నారు. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, తర్వాత గాజువాక అతను జీవన్ రెడ్డి గారు అతను కానీ, వీళ్ళందరూ కూడా పర్టికులర్ స్టాండ్ తీసుకోకుండా ఉండడం వల్ల వీళ్ళు టీడీపీ అభ్యర్థి పోటీ చేసినా కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారా ఎవరా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళు కూడా అప్పుడు ఏం బేరం పెడతారు, మీరు ఒకవేళ మా పార్టీ అభ్యర్థిని నిలబెడతాము, మాకు సపోర్ట్ ఇస్తారా అని అడిగారు అనుకోండి, మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అని అడుగుతారు. ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తుల్లో కూడా కొంత సమన్వయ కమిటీల్లో ఇప్పటికే మల్లగొల్లాలు పడుతున్నారు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది. మరి అలాంటప్పుడు వీళ్ళు పోటీ చేయాలంటే మళ్ళీ వీళ్ళకి కూడా స్థానం కల్పించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారి ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసినట్టేనా? ఖచ్చితంగా కదా. ఈ ఆలోచన ఏదైనా కానీ వాళ్ళు బరిలో లేరంటే వాళ్ళకి ఇంకేం కావాలి?
హ్యాపీ అందుకేనా తాడేపల్లి ప్యాలెస్లో సంబరాలు చేసుకుంటుంది మరి? ఏమో మనం చూసామని అంటే ఆ వార్త అలా వచ్చింది మరి. అది హ్యాపీయెస్ట్ వాతావరణం అయితే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రత్యర్థి పరాభవం ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ భవన్ ముందు, గాంధీ భవన్ ముందు బాంబులు పేల్చారు, అన్నీ చేశారు. బీఆర్ఎస్ దగ్గర ఏం పేల్చలేదుగా, బీఆర్ఎస్ భవన్ దగ్గర. ఆబ్వియస్లీ అది ఒకటిలా ఉంటుంది. ఒకరికి ప్రత్యర్థికి ప్రతిపక్షాలకి పరాభవం ఏంటంటే ఖచ్చితంగా అధికార పక్షం వాళ్ళకి లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఆనందకరమైన విషయాలే ఉంటాయి. అంటే అట్లీస్ట్ ఒకవైపు అరెస్టులు, ఇంకోవైపు ఎట్లాంటి పర్వాలు జరుగుతున్నప్పుడు అరే వరుసగా వీళ్ళకి చెక్ పెడుతున్నాం కదా అనే సంతృప్తి కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఆ పరంగా కూడా వాళ్ళు సంబరాలు జరుపుకునే అవకాశం ఉంది, చేసుకుండొచ్చు కూడా. ఇంకా మీరు నైట్కి చూసారంటే ఇంకా సోషల్ మీడియాలోనూ స్పెషల్ వాట్సాప్లో కూడా స్టేటస్లో వస్తాయి చూడండి. టీడీపీకి ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు సరైన చెక్ పెట్టారు, సరైన గుణపాం దించారు, ఇట్లా రకరకాల ఎవరికి నచ్చిన వెర్షన్లో వాళ్ళు ఇంకా స్టేటస్లు పెడుతూనే ఉంటారు. సో ఎవరు ఆనందం వాళ్ళది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.